నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను అనిల్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. త్వరలోనే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తాం. ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేస్తామన్న సీఎం రేవంత్. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్న రామచంద్రరావు. కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని బీజేపీ చీఫ్ విమర్శ. విశాఖ గూగుల్ డేటా సెంటర్కు ముహూర్తం ఖరారు. ఈ నెల 28న ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన. నీటిని నిల్వ చేసుకుంటే అదే సంపద సృష్టిస్తుంది. భూగర్భాన్ని జల బ్యాంకుగా మారుద్దామని చంద్రబాబు పిలుపు. ఢిల్లీ అసెంబ్లీ దగ్గర భద్రతా వైఫల్యం. కారుతో ఢీకొట్టి గేటు ధ్వంసం, 3 అరెస్ట్. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ సంకుచిత దృక్పథంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో విమర్శలు గుప్పించిన ప్రధాని. తండ్రి కొడుకుల లాకప్ డెత్లో మదురై హైకోర్టు సంచలన తీర్పు. కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన 9 మంది పోలీసులకు ఉరిశిక్ష. యుద్ధం దిశగా ఇరాన్ అమెరికా అడుగులు. 45 రోజుల పాటు కాల్పుల విరమణకు ప్రతిపాదనలు. లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్. ఇరాన్ యుఎస్ సీజ్ ఫైర్తో పుంజుకున్న ఆశలు. జలమే జీవమని, రాష్ట్రంలోని ప్రతి ఆయకట్టుకు నీరివ్వడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా యాడికిలో పర్యటించిన సీఎం రాయలసీమను రతనాల సీమ చేస్తానన్నారు. టెన్షన్లో పాలసీతో రాష్ట్రం నలుమూలలకు అభివృద్ధిని విస్తరిస్తామని తెలిపారు సీఎం. వరకు మనకు అడ్రస్ లేదు. ఈ రోజు గర్వంగా మీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పే ధైర్యం మనకు వచ్చింది. మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. ఎక్కడన్నా బయట పోయి అడిగితే మీ రాజధాని ఏదంటే చెప్పలేక నామోషి. సర్వీస్ కమిషన్లు అడిగితే మన వాళ్ళు బిక్కముఖం వేసే పరిస్థితి. అమరావతి ప్రజా రాజధాని. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ మొన్న మాట్లాడుతూ మ్యావిగన్ అంట. ఏవి పిచ్చో నాకైతే అర్థం కావడంలా. పిచ్చ ముదిరింది. 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గోదావరి నుంచి ఒక 200 టీఎంసీ నీళ్లు నాగార్ సాగరు ఆయకట్టుకి, అక్కడి నుంచి నల్లమల సాగర్ ఉంది. ఆ నల్లమల సాగరు వెలుగొండ ప్రాజెక్ట్ నీళ్లు ఇస్తున్నాం. అక్కడికి నీళ్లు తేగలిగితే ఆ నీళ్లు అక్కడ ఉపయోగించుకుంటే శ్రీశైలంలో నీళ్లన్నీ రాయలసీమకు ఇవ్వగలిగితే రాయలసీమ ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం. శ్రీకాకుళం నీళ్లు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది. గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది. కృష్ణా నుంచి నల్లమల సాగర్కు వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. చేస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే తక్కువ వర్షపాతం పడే 2వ జిల్లా అనంతపురం జిల్లా. అలాంటి జిల్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, ఎన్డీఏ చేసే కార్యక్రమాలతో దేశంలోనే ఎక్కువ పళ్ళు కూరగాయలు పండించి ఒక సంపన్నమైన జిల్లాగా అనంతపురం జిల్లా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మైక్రో ఇరిగేషన్ వల్ల, డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఎనలేని లాభాలు వచ్చాయి. ఈ రోజు రాయలసీమ హార్టికల్చర్ హబ్ గా తయారైంది. దేశంలో ఎక్కడా లేదు.
పండ్లు గాని కూరగాయలు గాని ఉత్పత్తి చేయడంలో దేశంలో నెంబర్ 1 స్థానం ఆంధ్రప్రదేశ్ అయితే దానికి చిరునామా రాయలసీమ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అన్నమయ్యలో ఒక ప్రయోగం చూస్తే జలధార కింద జలసిరి కింద పెద్ద ప్రయోగం చేసి ఒకే సంవత్సరం 8 మీటర్ల భూగర్భ జలాలు పెంచగలిగారు. నేను ఈ రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను మీకు అందరికీ అండగా ఉంటా, తోడుగా ఉంటా. ఇది సమిష్టిగా సాధిస్తామని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047కి ప్రపంచంలోనే ఒక అగ్ర రాష్ట్రంగా తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుందాం. దీనికి ప్రణాళికలు తయారు చేస్తున్నాను. 3 ప్రాంతాలు, ఒకటి విశాఖపట్నం కేంద్రంగా వెస్ట్ గోదావరి వరకు, అమరావతి కేంద్రంగా ప్రకాశం వరకు, అదే మరిగా తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతం అంతా అభివృద్ధి చేస్తాం. 3 మెగా సిటీలు వస్తాయి. రాయలసీమ ఎక్కడికక్కడ గ్రీన్ ఎనర్జీ హబ్ గా తయారవుతుంది, హార్టికల్చర్ హబ్ గా తయారవుతుంది. నాలెడ్జ్ ఎకానమీకి చిరునామా మన రాయలసీమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పూర్వకల్లో డ్రోన్ సిటీ వస్తుంది, తిరుపతిలో స్పేస్ సిటీ వస్తుంది, అనంతపురంలో ఎలక్ట్రానిక్ సిటీ వస్తుంది. గడిచినటువంటి 21 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చి 23 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం వస్తా ఉంది. కడపలో నేనే కడతా, స్టీల్ ప్లాంట్ కూడా వీళ్లు కట్టకుండా చేతులు చేసిన దాన్ని పూర్తి చేసి ఎన్నికల కంటే ముందే ప్రారంభిస్తాం. నిన్న శ్రీకాకుళం జిల్లా వాసుల చిరకాల కోరిక మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్టుతో తీరనుందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. మూలపేట పోర్టు నిర్మాణ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ ఏడాది చివరి నాటికి పోర్టును పూర్తి చేయాలని నిర్మాణ సంస్థని ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనలో మూలపేట పోర్టులో కొన్ని పనులు ప్రారంభం కాలేదని అన్నారు. రైల్వే లైన్, రోడ్డు నిర్మాణ పనులు జరగకపోవడంతో అనుకున్న సమయం కంటే పోర్టు నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని చెప్పారు. వైసీపీ నేతలు 20 నెలల తర్వాత రాజకీయం చేస్తున్నారని, ఈ 20 నెలలు నిద్రపోయారంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసమే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు అందుకే బుద్ధి చెప్పారన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడదాం రండి అంటూ జగన్ వైసీపీ నేతలకు మంత్రి ఛాలెంజ్ విసిరారు. 20 మాసాల్లో ఎంత స్పీడ్గా పనిందైనానికి ఒక ఉదాహరణ, షిప్ వచ్చి ఇక్కడ ల్యాండ్ అయింది. పని అవ్వకుండా బెత్తల మీదకి షిప్ రావడం అనేది ఎక్కడైనా జరుగుతుందో ఇది కూడా తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడారు. ఈరోజు ఒరిజినల్గా టైం ఎక్స్టెండ్ చేశాం, నవంబర్ నాటికి ఇది పూర్తి చేయాలని. దీనికి కారణాలు పోర్టు పూర్తి అవ్వక కాదు. నేను మొన్న కూడా చెప్పాను, మీరు చాలామంది వినుంటారు. ఎంత దుర్మార్గులంటే పోర్టు కట్టిన తర్వాత పోర్టుకి రావాలంటే రవాణా సౌకర్యం ఉండాలి. ఇటు రోడ్లు వేయాలి, రైల్వే లైన్ వేయాలి. ఈ 2 వేయాలంటే దాదాపుగా 400 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ అవసరం. సాల్ట్ ల్యాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోకపోతే ఈ పోర్టు కట్టినా ఇలా అలంకారప్రాయంగా ఉండడమే తప్ప ఈ పోర్టు వల్ల ప్రయోజనం లేదు. పోర్టు వల్ల ఎంప్లాయ్మెంట్ రాదు. 300 ఎకరాల్లో పోర్టు కట్టి ఎంప్లాయ్మెంట్ రాదు. అది పోర్టు బేస్డ్ ఇక్కడ పరిశ్రమలన్నీ రావాలి. పరిశ్రమ వస్తే ఇక్కడ ఉపాధి కలుగుతుంది, ఉద్యోగాలు వస్తాయి. పోర్టులో ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయి? ఇక్కడ చేయాలంటే ల్యాండ్ ఉండాలి. 5000 ఎకరాలు సాల్ట్ ల్యాండ్ ఉంది. సాల్ట్ ల్యాండ్ అంతా ట్రై చేస్తున్నాం మన గవర్నమెంట్ తీసుకోవడానికి. ఈస్ట్ కోస్ట్ ల్యాండ్ ఉంది 2800 ఎకరాలు, అది కూడా డెవలప్ చేస్తున్నాం. ల్యాండ్ లేకుంటే డెవలప్మెంట్ అవ్వదు. వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటి సవాల్ చేస్తూ ఉన్నాం. దాదాపుగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఇక్కడ జరుగుతున్నటువంటి పర్సెంటేజ్ కావచ్చు, ఇంకా జరుగుతున్నటువంటి కార్యక్రమాలంతా కూడా డెవలప్మెంట్ చేస్తే 20 నెలల తర్వాత వచ్చి ఈరోజు రాజకీయం చేస్తూ ఉన్నారు. ఏమని? మూలాపేట మేమే కంప్లీట్ చేశాము, మూలాపేట మాదే దక్కుతుంది, ఏదైనా కానీ కూడా ఆ క్రెడిట్ మాకే వస్తా అని చెప్పి 20 నెలలు నిద్రపోయినారా అని అడుగుతున్నా. 20 నెలలు మీరు ఏం పెరిగినారు, ఏం చేసినారు, ఎందుకు ఎక్కడ నిద్రపోయినారు? 20 నెలల కాలం కంప్లీట్గా ఉండి ఈరోజు కంప్లీట్ అయిపోతుంది, ఇంకొక 3 నెలలు 6 నెలల కాలంలో కంప్లీట్ అయిపోతుందని చెప్పి తెలిసినప్పుడు ఇప్పుడు వచ్చి మేము చేస్తామని చెప్పి ఆ గొప్పగా మాట్లాడడం ఏంటి? ఇది
కేవలం రాజకీయ ఉనికిని కోల్పోతున్నారు. చుట్టుపక్కల ఉత్తరాంధ్రలో మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజలు మీరు ఆ రోజు ఉత్తరాంధ్రలో ఏది చేస్తామన్నా కానీ కూడా ఒక రాజధాని అవి చెప్పినా ఏవి చెప్పినా ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మలేదు. పోర్టుకు సంబంధించి ఉప్పు భూముల సేకరణ విషయంలో నాటి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేయలేదు. ఎప్పుడు ఎటువంటి ప్రయత్నం చేసి పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అటు రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, అచ్చెన్నాయుడు గారు కావచ్చు, మా యొక్క ఏదైతుందో ఐఎండ్ఐ తరఫున కూడా చాలాసార్లు లెటర్లు రాయడము, వాళ్ళని అభ్యర్థించడము, దీనివల్ల మా పనులన్నీ కూడా ఆగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ల్యాండ్స్ని అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి 385 ఎకరాల భూసేకరణ కూడా అనుమతి పొందడం జరిగింది. గత వైసీపీ ప్రభుత్వంలో మూలాపేట, విష్ణుచక్ర గ్రామాలలో ఆర్ఆర్ కోసం సీరియస్గా ఎటువంటి పనులు కూడా చెప్పట్లేదు. విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రహదారుల భవనాల శాఖ మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. జూలై 5, 8 లేదా ఆగస్టు 17, 19 తేదీలలో ఏదో ఒక రోజున ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై పీఎం, సీఎం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎయిర్పోర్టుకు అవసరమైన కనెక్టివిటీ రోడ్లను త్వరలో పూర్తి చేస్తామని మంత్రి సూచించారు. అలాగే రాష్ట్రంలో మరో 6 కొత్త ఎయిర్పోర్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి తోడ్పడడంతో పాటు విశాఖపట్నం ప్రాంతానికి అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించనుందన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించి క్రెడిట్ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకే దక్కుతుందని స్పష్టం చేశారు. ప్రాంతానికి ఎయిర్ బస్ ఎందుకు అంటారు. మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఆ క్రెడిట్ మాకే వస్తుంది, మేమే చేశాము అని ఒకసారి మాట్లాడతారు. అవసరమైతే కేసులు కూడా వేస్తాను, ఎయిర్పోర్ట్ ఆపేందుకు గట్టిగా నిలబడతామని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన వీడియోలు కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. అంటే ఏ పని చేసినా ఎక్కడ ఎవరికి కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే ఏ యొక్క అసత్యాలు చెప్పడము, ప్రజలను పప్పుదోప పట్టించడమే పద్ధతిగా పెట్టుకున్నాడు. ఆ రోజు వైసీపీ అధికారంలోకి వస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం సేకరించిన భూములు ప్రాజెక్టు కానీ నిస్సిగ్గుగా జగన్ ఆ రోజు మాట్లాడారు. ఇవన్నీ కూడా మేము వెనక్కి తీసుకుంటామని చెప్పి ఈ రోజేమో మేమే కంప్లీట్ చేశాము. మేము కంప్లీట్ చేసిన తర్వాత మీరు విద్యార్థులంతా యువ శాస్త్రవేత్తలుగా ఎదిగి దేశ సేవలో భాగం కావాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. అనంతపురం జిల్లా జేఎన్టీయూ 15వ స్నాతకోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్ బంగారు పథకాలు సాధించిన 31 మంది విద్యార్థులకు పట్టాలు అందించారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను అభినందించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాల్లో విద్యార్థులు భాగస్వామ్యం కావాలన్నారు. As Chancellor of Jawaharlal Nehru Technological University, Anandpur, I take immense pride in addressing this distinguished gathering of the aspiring engineers, innovators, entrepreneurs, and future leaders. It is heartening to note that JNTU Anandpur is focusing on building world-class infrastructure, including modern laboratories, digital learning facilities that foster innovation and experiential learning. It is learned that the university is integrating artificial intelligence into its curriculum, promoting interdisciplinary applications and hands-on training. I congratulate the university for receiving the Gold Award in the building category at the Andhra Pradesh State దక్షిణ భారతంలోనే ఉన్న ఏకైక సరస్వతి అమ్మవారి పుణ్యక్షేత్రం బాసర ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 225 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బాసర ఆలయాన్ని సుమారు 60,000 చదరపు అడుగులు మేరకు విస్తరించనున్నారు. ఇక కొత్త ఆలయ శిఖరాలు, మండపాలు, మాడ వీధులు, ఇతర అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. పారతో తవ్వి సీఎం చేతుల మీదుగా పనులు ప్రారంభించారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాల నాటికి ఆలయ అభివృద్ధి పనులను వేగంగా చేపట్టాలని ఈ సందర్భంగా అధికారులకు ఆదేశాలిచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ పనులు ప్రారంభించారు. సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా బాసర ఆలయానికి మంచి రోజులు వచ్చాయని వేద పండితులు సీఎంను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణరావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించి ఆదిలాబాద్ జిల్లాలో గోదావరి నీళ్లు
పారిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. త్వరలోనే జిల్లాకు యూనివర్సిటీ మంజూరు చేసి శంకుస్థాపన చేస్తామని చెప్పారు. బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న ఆలయాలన్నింటినీ అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 2029 వరకు జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల హద్దులు మార్చవద్దని కేంద్రం చెప్పిందని తెలిపారు. కేంద్రం ఆంక్షలు ఎత్తివేయగానే ప్రజల ఆకాంక్ష మేరకు హద్దులు మారుస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. మండలాల సరిహద్దులు కానీ, రెవెన్యూ డివిజన్ల సరిహద్దులు కానీ, జిల్లా సరిహద్దులు మార్చొద్దని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 2027 మార్చి 31 వరకు జిల్లా, మండల, రెవెన్యూ సరిహద్దులు మార్చడానికి అవకాశం లేదు. ఆ తర్వాత ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి ఇలాంటి సమస్యలన్నిటిని కూడా ఆ కమిషన్కి ఇచ్చి బోత్ ప్రాంతం రెవెన్యూ డివిజన్గా మార్చాలని మిత్రులు అడిగినారు కదా. ఆ కమిషన్ ద్వారా ఆ రోజు ఈ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చెవెళ్ల తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాదు ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు, సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నా. గోదావరి పుష్కరాలు ఏదైతే మనం కార్యక్రమం తీసుకున్నామో బాసర నుంచి ప్రజల కోసమే తాము అధికారంలోకి వచ్చామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మేం పాలకులం కాదు, సేవకులమని అన్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని చెప్పారు. 21,358 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రజా సంక్షేమం కోసం మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 4,50,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి వర్తించేలా 5 లక్షలతో ఇందిరమ్మ బీమా పథకం తీసుకొచ్చామన్నారు భట్టి విక్రమార్క. ద్వారా మాకు వచ్చేటువంటి తృప్తే మేము ఈరోజు అందించేటువంటి పాలనని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాం. అధికారం అంటే అది ఒక హోదానో, అధికారం అంటే అందల వెక్కి పెత్తనం చేయటమనో ఆలోచన మా కేబినెట్లో ముఖ్యమంత్రి గారికి కానీ సహచర మంత్రులకు కానీ ఏ ఒక్కరికి లేదు. కాబట్టే కేవలం 2 సంవత్సరాలలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల కంటే ముందు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, గ్యారంటీలన్నింటినీ కూడా దాదాపు 99% ఇచ్చిన గ్యారంటీలన్నింటినీ అమలు చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం మన ప్రభుత్వానికి గుండెల నిండా ధైర్యంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. 22,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికి కూడా పేదవాళ్లకి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 3 సీఎం, డిప్యూటీ సీఎం నాయకత్వంలో తెలంగాణ దేశంలో మేటి రాష్ట్రం కాబోతుందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. పాదయాత్రలో రేవంత్ భట్టి చేసిన వాగ్దానాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి మరింత అభివృద్ధి పదాన సాగుతామన్నారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పేదలకు అందించడమే కాంగ్రెస్ లక్ష్యమని చెప్పారు. ఇందిరమ్మ ఇల్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు విప్లవాత్మక మార్పు తీసుకువచ్చాయని చెప్పారు. వస్తున్నటువంటి సందర్భం రైతులకు సమస్యలు కావచ్చు, నిరుద్యోగుల సమస్య కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, ఇవాళ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఒక విప్లవాత్మక మార్పు నాంది పలుకున్న సందర్భంలో ఇవాళ ఇక్కడ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సందర్భంలో నేను భట్టి విక్రమార్కకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మీరు పాదయాత్ర ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టినారు, ప్రజల యొక్క గోడు విన్నారు, ప్రజలకు చెప్పినారు. ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్ని ముఖ్యమంత్రి చేతితో అన్ని తీరుస్తూ పోతా ఉన్నారు. మిత్రులారా, యువకులంటూ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్య సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఒక మేటి రాష్ట్రంగా రాబోతా ఉంది. ఈ ఆదిలాబాద్ 83కు పూర్వవైపు వస్తా ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్వవైపుతో ముందుకు పోతుంది. వచ్చే ఎన్నికల్లో 100కు పైగా సీట్లు గెలిచి ఈ ఆదిలాబాద్ జిల్లాని ఒక ప్రయారిటీగా పెట్టుకున్నట్టు ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే జతగా ముందుకు పోతున్న తరుణంలో వారికి, పిప్రి గ్రామస్తులకి, ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్.
రంగారెడ్డి జిల్లా కోహెడ పండ్ల మార్కెట్ భూములను రియల్ ఎస్టేట్కు అప్పగించేందుకు కాంగ్రెస్ సర్కారు కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కోహెడ పండ్ల మార్కెట్ స్థలాన్ని హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. ఇక కోహెడ పండ్ల మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వం 200 ఎకరాల భూసేకరణ చేసిందని హరీష్ రావు వివరించారు. ఇక ప్రస్తుతం ఆ భూములను రియల్ ఎస్టేట్కు అప్పగించి దిల్ భూముల్లో పండ్ల మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమైందని తెలిపారు. ఇక ప్రభుత్వం చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టి కోహెడ పండ్ల మార్కెట్ భూములను పరిరక్షిస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు. మరి రామదాస్పల్లిలో సర్వే నంబర్ 41 లో 1200 ఎకరాలు ఇప్పుడు ప్రాహిబిషన్ కింద పెట్టింది. ప్రాహిబిషన్ కింద పెట్టుడు, సెటిల్మెంట్ చేసుడు. ఆనాడు ఏం చెప్పిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిలో కొన్ని వేల ఎకరాలు ప్రాహిబిషన్ లో పెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాధలు పట్టించుకునే పరిస్థితులు లేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. రేవంత్ ప్రభుత్వం అంతా భూముల చుట్టే తిరుగుతుందని అన్నారు. భూములు ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్నారని తెలిపారు. ప్రజలు ఏమైపోయినా ఖజానా నిండాలని కాంగ్రెస్ మంత్రులు భావిస్తున్నారని విమర్శించారు. గందరగోళం సృష్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఎక్కడ ఏ భూమి ఉన్నా దాని వెనకాల ఒక వ్యాపార ధోరణితోనే పనిచేస్తా ఉంది ప్రభుత్వం తప్పిస్తే ప్రజలకు మేలు జరగాలని ఆలోచన చేయట్లేదు అనేది వాస్తవం. ఇప్పుడే చెప్తా ఉన్నా హరీష్ రావు గారికి, ఇది 3000 కోట్లు, ఆ పక్కన నాదరుగుల్లో 7000 కోట్లు, 10,000 కోట్లు ఇక్కడే కవర్. బంజారా ప్రముఖులతో తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత భేటీ అయ్యారు. వారితో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు జరిపారు. తెలంగాణలో బంజారా సమాజం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని కవిత అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బంజారాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదని, తాము ఏర్పాటు చేయబోయే పార్టీలో బంజారా సమాజానికి సముచిత అవకాశాలు కల్పిస్తామని కవిత హామీ ఇచ్చారు. బంజారా ప్రముఖులు తాను ఏర్పాటు చేయబోయే రాజకీయ పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వాలని కవిత కోరారు. హైదరాబాద్లో బీజేపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. బీజేపీ పార్టీ జెండాను తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆవిష్కరించారు. పార్టీ సిద్ధాంతాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. దేశం కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ అని కొనియాడారు. తెలంగాణలో స్వతహాగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. తెలంగాణలో అధికార దిశలో మనకు నడవాలి, అధికారం తీసుకురావాలని సంకల్పంతో ఇక్కడికి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ రోజు నేను భారతీయ జనతా పార్టీతో పాటు ఈ దేశం కోసం కూడా పనిచేస్తున్నాను విషయం. భారతీయ జనతా పార్టీ వర్కర్ నేషన్ మీన్స్ ఫస్ట్ నేషన్ అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోతాం. కాబట్టి ఆ జాతీయ భావాలతో, రాజకీయ సంకల్పంతో ఈ యొక్క ఆవిర్భావ దినం నాడు తెలంగాణలో కార్యకర్తలందరూ కూడా పనిచేస్తుందని కోరుతా ఉన్నాను. దేశం కులమత విద్వేషాలతో విచ్ఛిన్నమవుతున్న వేళ దేశమంతా ఒకటే అనే నినాదంతో ఏర్పడిన పార్టీ బీజేపీ అన్నారు మాధవ్. దేశం ప్రజలే బీజేపీ తొలి ప్రాధాన్యత అని తెలిపారు. ఏపీలో బీజేపీ 47 ఆవిర్భావ వేడుకలకు హాజరైన రాష్ట్ర పార్టీ చీఫ్ మాధవ్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడిన పార్టీ తమదన్నారు. ఎమర్జెన్సీ సమయంలో మరో స్వాతంత్ర పోరాటం చేసి దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించిన పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. అంతర్గత విభేదాల కారణంగా, మత విద్వేషాల కారణంగా, కులం పేరుతో, భాష పేరుతో, ప్రాంతం పేరుతో వైషమ్యాలు రాకుండా దేశమంతా ఒకటే ఉంచే విధంగా, దేశమంతా ఒకటే. అస్సాంలో ఎన్డీఏ హ్యాట్రిక్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. కాంగ్రెస్కు ఈసారి కూడా భంగపాటు తప్పదని అన్నారు. అస్సాం ఫలితాలతో పరాజయాల్లో కాంగ్రెస్కు సెంచరీ ఖాయమని వ్యాఖ్యానించారు. అభివృద్ధిని కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదని, అవినీతి కోసమే కాంగ్రెస్ పనిచేస్తుందంటూ ప్రస్తావించారు. एक और कुनीति के उसके विषय में आपको बहुत सतर्क रहना होगा. कांग्रेस आज खुलकर घुसपैठियों के समर्थन में उतर आई है. मैं ఢిల్లీ అసెంబ్లీ దగ్గర భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. యూపీ రిజిస్ట్రేషన్తో ఉన్న ఓ కారు అసెంబ్లీ ఆవరణలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సంచలనం సృష్టించగా ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గేట్ నెంబరు 2 దగ్గర ఇనుప బ్యారియర్ను ఛేదించుకోమంటూ కారు అసెంబ్లీలోకి అడుగుపెట్టింది. కారు డ్రైవర్ స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వైపు దూసుకుపోయాడు. కార్యాలయం ఎదుట ఫ్లవర్ బొకే ఉంచడంతో పాటు స్పీకర్ కారుపై ఇంకు చల్లినట్లు అధికారులు గుర్తించారు. ఘటనానంతరం వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. హై సెక్యూరిటీ జోన్లో ఈ ఘటన జరగడం భద్రత ఆందోళనలు పెంచింది. ఈ ఘటనపై అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. నిందితుడిని అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు దూసుకెళ్తున్నారు.
త్రిశూరు జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కేవలం 2 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఈసారి అధికార ఎల్డీఎఫ్ తీవ్ర స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో త్రిశూరు జిల్లాలో కాంగ్రెస్ మెజారిటీ సీట్లను దక్కించుకునే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇక పగలంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్న శ్రీధర్ బాబు రాత్రి వేళలో త్రిశూరు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. ఇక పార్టీ గెలుపు కోసం అందరూ ఐక్యమతంగా కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇక ట్రంప్ విధించిన గడువు ముగియడానికి ముందు ఇరాన్, అమెరికా మధ్య శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ మధ్యవర్తులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. 45 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక ప్రస్తుత సంక్షోభాన్ని తాత్కాలికంగా ఆపి చర్చలకు మార్గం సుగమం చేయడం ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. ఇక ఇరు దేశాలు ఎటువంటి దాడులకు పాల్పడకుండా 45 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలి. ఈ సమయంలో వివాదాస్పద అంశాలపై ఇరు దేశాల ప్రతినిధులు ముఖాముఖి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారానికి వెతకాలి. ఈ చర్చల్లో ఖతార్, ఒమాన్ వంటి దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇక ఇవి అటు అమెరికాతో ఇటు ఇరాన్తో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. ఇక పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్కు బిగ్ షాక్ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త క్షిపణి దాడుల్లో ఇరాన్ ఐఆర్జీసీ ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ మృతి చెందారు. అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో ఖదేమీ మృతి చెందినట్లు ప్రముఖ మీడియా సంస్థ ఆల్ జజీరా తెలిపింది. ఇరాన్ రివాల్యూషనరీ గార్డ్స్ అధికారికంగా మజీద్ మరణాన్ని ధృవీకరించింది. ఇక ఐఆర్జీసీ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ పలు కథనాలు ప్రసారం చేస్తుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన క్షిపణి దాడిలో తమ ఇంటెలిజెన్స్ చీఫ్ మరణించారని ఐఆర్జీసీ ప్రకటించింది. మజీద్ గత 5 ఏళ్లుగా ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ విభాగానికి చీఫ్గా పనిచేశారు. ఈ కాలంలో విదేశీ శక్తుల చొరబాటును అరికట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ఐఆర్జీసీ అధికార ప్రతినిధులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రెస్ టీవీ కథనాలు ప్రస్తావించాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 787 పాయింట్ల లాభంతో 74,106కు చేరింది. నిఫ్టీ 255 పాయింట్లు లాభపడి 22,968 దగ్గర స్థిరపడింది. ఇక యుఎస్, ఇరాన్ సీజ్ ఫైర్పై ఆశలు, రూపాయి కోలుకోవడం, బ్యాంకింగ్ షేర్లలో భారీగా కొనుగోలు, ఐటీ షేర్ల జోరు మార్కెట్లకు కలిసొచ్చింది. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM TV.